వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా శృతిస్మృతి ప్రాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ప్రేక్షకులకు నమస్కారం. రాశి ఫలాల కార్యక్రమానికి స్వాగతం. ముందుగా శుభతిథి. శ్రీ క్రోధనామ సంవత్సరం జనవరి 25వ తేదీ శనివారం, పుష్యమాస బహుళ ఏకాదశి రాత్రి 8:33 వరకు, అనురాధ నక్షత్రం ఉదయం 7:07 వరకు, వర్జ్యం మధ్యాహ్నం 1:01 నుండి 2:42 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:49 నుండి 8:22 వరకు, శుభ సమయం ఉదయం 8:15 నుండి 9 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3:30 నుండి 4:30 వరకు. ఈ రాశి విద్యార్థులకు ఉన్నత విద్యలకై విదేశీయాన ప్రయత్నం సఫలీకృతమవుతుంది. కళత్ర ఆరోగ్యం పైన శ్రద్ధ అవసరము. మనశ్శాంతి లోపించడం జరుగుతుంది. గృహమున కళ్యాణాది శుభయోగములున్నవి. బంధుమిత్రులతో ఆనందోత్సాహంగా జీవిస్తారు. వారి సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. ప్రయాణ భారము, కార్యములను ధైర్యముగా సాధించగలుగుతారు. వృత్తి వ్యాపారాలందు అనుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ధన లాభము కలుగుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించుట మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించడం వలన శుభ ఫలితాలను పొందుతారు. ఈ రాశి జాతకులు శుభవార్తలను వింటారు. కళ్యాణాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో ఆనందముగా ఉంటారు. సంతానం గురించి ఆందోళన దిగులు ఉంటుంది. కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. రాజకీయపరమైన వ్యవహారాలు అత్యంత చాకచక్యంగా నడపగలుగుతారు. మీ మాట సహాయం కొరకు అందరూ ఎదురు చూస్తారు. గృహమున పుణ్య కార్యాలకి ధనాన్ని ఖర్చు చేస్తారు. చిరకాల కార్యాలను పూర్తి చేస్తారు. ఈ రాశి విద్యార్థులు విద్యా విషయంలో ముందంజలో ఉంటారు. విదేశీయానము, దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. దైవ బలంతో కార్య నిర్వహణ చేస్తారు. క్రమశిక్షణతో కార్యాలను జయించుకురాగలుగుతారు. ధనం విషయంలో లోటు రాదు. ఆదాయ మార్గాలు పెరిగి ధనము సమకూరుతుంది. అందరికీ చేయూతగా ఉంటారు. 10 మంది చేత ప్రశంసలను అందుకుంటారు. పరోపకారం చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో నైపుణ్యతను చూపుతారు. అందరి ఆదరాభిమానాలను చూరగొంటారు. గణపతిని ఆరాధించుట మంచిది. ఈ రాశి జాతకులు గొప్ప కోపాన్ని కలిగి ఉంటారు. అకారణంగా విరోధాలను పెట్టుకుంటారు. ధనాన్ని ఖర్చు చేస్తారు. గృహమున అపవాదులను పొందుతారు. చెడు వార్తలను వెళ్ళుట, మానసిక ఆందోళనను కలిగి ఉంటారు. రాజకీయ నాయకులకు అంత అనుకూలమైన కాలము కాదు. మానసిక ప్రశాంతత కోసం గణపతిని ఆరాధన చేయడం మంచిది. తద్వారా అన్నింటా చేయదలిచిన కార్యక్రమం పూర్తవుతుంది. ఆదాయ మార్గాల కోసం కొత్తగా అన్వేషణ చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఈ రాశి జాతకులు సునాయాసంగా పనులు పూర్తి చేస్తారు. స్థిరాస్తుల విలువ, వాటి వలన ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. విద్య ఉద్యోగ రంగాల్లో అన్నింటా ముందంజలో ఉంటారు. అందరికీ ఉపయోగకరంగా అందుబాటులో ఉంటారు. సభలు సమావేశాల్లో పాల్గొంటారు. అందరికీ ఉపకారం చేయడానికి మీరు ముందుంటారు. రాజకీయంగా పైవారి సందర్శన, గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. నీచ వ్యక్తులతో సంబంధాలు కలిగే ప్రమాదం ఉంది. విహారాలకు విందులకు ధనాన్ని ఖర్చు చేస్తారు. ఆంజనేయ స్వామి వారిని ఆరాధించడం వలన శుభ ఫలితాలను పొందుతారు. ఈ రాశి జాతకులకు వ్యవహార ప్రతిబంధకాలు తొలగుతాయి. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ముఖ్యులతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి నిర్వహణ బాగుంటుంది. శరీర ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరము. ప్రయాణాల్లో అసౌకర్యాన్ని పొందుతారు. వ్యవహారాల్లో ఇతరుల సహకారంతో ముందంజలో ఉంటారు. అన్నింటా సమయానికి తగినట్టుగా వ్యవహరిస్తే సంతోషాన్ని కలిగి ఉంటారు. తగిన గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తారు. తెలివిగా చురుగ్గా చలాకితనాన్ని ప్రదర్శిస్తారు. శుభకార్య ఆచరణ, ధైర్యంగా ముందు చూపుతో నడిచి రాజకీయ లబ్ధిని పొందుతారు. నూతన పదవులు ఆకర్షిస్తాయి.
మీ సలహాలు ఇతరులకు మేలవుతాయి. మార్గదర్శనాన్ని చేస్తారు. సుబ్రహ్మణ్య ఆరాధన చేయుట మంచిది. ఈ రాశి జాతకులకు కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ఆర్థిక స్థితి నిర్వహణ మెరుగవుతుంది. ధార్మిక ఆధ్యాత్మిక ప్రముఖులను కలిసి మీ నుంచి ఫలితాన్ని ఆశిస్తారు. ధన సహాయం అందిస్తారు. ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన ఫలితాలుంటాయి. ఉద్యోగస్తులకు ఉన్నతిని కలుగజేస్తాయి. ధన లాభము. రాజకీయంగా పైకి ఎదుగుతారు. మీకు ఆశించకుండా పదవి లభిస్తుంది. పూర్వ వైభవాన్ని నిలబడతారు. పెద్దల అనుగ్రహం కలుగుతుంది. ఈ రాశి జాతకులు ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. అద్భుతమైన శక్తి సామర్థ్యాలచే అన్నింటా విజయకేతనము. చదువుల్లో రాణిస్తారు. మీ ప్రతిభకు పురస్కారాలు లభిస్తాయి. క్రమశిక్షణతో వ్యవహరించి కార్య సాధనకి కుటుంబానికి ధనాన్ని ఖర్చు చేస్తారు. భార్య పుత్రులతో ఆనందముగా ఉంటారు. మణులు రత్నాలు సేకరించడం వలన ధన లాభము. సుఖశాంతులతో జీవిస్తారు. నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. దుర్గాదేవిని ఆరాధించుట మంచిది. ఈ రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. కొత్త వ్యాపారాల్లో మిక్కిలి లాభము. నూతన ఉత్సాహం వస్తుంది. స్థిరాస్తిని క్రయం చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. షేర్ మార్కెట్ వరిస్తుంది. చేసే కృషి వ్యాపారాలు కలిసి వస్తాయి. జోదమునకే ధనాన్ని ఖర్చు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు నెరవేరుతాయి. ఆధ్యాత్మిక ప్రసంగాలకు ఆకర్షితులవుతారు. గ్రంథ పఠనము చేస్తారు. ఈ రాశి జాతకులకు ఎప్పటి నుంచో నిలిచిన పనులు ఫలవంతమై కొత్త సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. వ్యాపార లావాదేవీల నిర్వహణ మెరుగవుతుంది. మిత్రుల సహకారం లభిస్తుంది. 10 మందిలో గుర్తింపు పొందుతారు. విందు విహార యాత్రలు చేస్తారు. ఆలోచన విధానం మెరుగవుతుంది. గృహ సంబంధ రుణములు చేయవలసి వస్తుంది. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది. ఇరుగు పొరుగు వారితో సత్సంబంధాలు బాగుంటాయి. భూషణాలను అలంకరణ వస్తువులను కొంటారు. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ఈశ్వర ఆరాధన చేయుట మంచిది. ఈ రాశి జాతకులు వృత్తి వ్యాపారాల్లో మెలకువగా వ్యవహరిస్తారు. ధనాన్ని పొదుపుగా ఖర్చు చేస్తారు. సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అకాల భోజనము. రాజకీయ నాయకులతో పరిచయాలు పెరుగుతాయి. సంతాన విషయంలో కొంత దిగులు చెందుతారు. విద్యార్థులు విద్యా విషయాల్లో ముందంజలో ఉంటారు. గుర్తింపు పొందుతారు. ఉన్నత విద్యా యోగమున్నది. శుభకార్యాలు నిర్వహిస్తారు. శుభకార్యాలకి ధనాన్ని విరివిరిగా ఖర్చు పెడతారు. 10 మందిలో ముందుంటారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రాశి జాతకులకు యోగదాయకముగా ఉంటుంది. ధన వస్తు భూ లాభములు ఉన్నవి. క్రయ విక్రయాల్లో లాభాలను పొందుతారు. పుణ్య సంప్రాప్తము. గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. విద్యా సాంస్కృతిక విషయాల్లో ముందంజలో ఉంటారు. విద్యార్థులకు కలిసి వస్తుంది. అజీర్తి వల్ల స్వల్ప అనారోగ్య సూచన. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం వస్తుంది. ఇతరుల అభిప్రాయాలను గౌరవిస్తారు. రాజకీయంగా గుర్తింపబడతారు. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ద్వాదశ రాశులకు జరిగేటువంటి శుభ ఫలితాలు తెలుసుకున్నాం కదా. రేపటి రాశి ఫలాల కార్యక్రమంలో తిరిగి కలుద్దాం. శుభదినం.